ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉండే ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో పెళ్ళి చూపుల నుంచి మొదలవుతుంది ప్రక్రియ. పెళ్లి చూపులు కాగానే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం, మన ఇంటికి వాళ్ళు రావడం. సో ఇవన్నీ జరిగిపోతాయి. అబ్బాయి అమ్మాయి నచ్చడం, అమ్మాయి అబ్బాయి నచ్చేసిందంటే ఈ ఒక రోజు మా పిల్ల అనిపించుకోవడం, మా అబ్బాయి అనిపించుకోవడం ఇరు వర్గాల మధ్యలో జరిగిపోతాం. జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అయ్యిందంటే ఇక పెళ్ళి సందడి మొదలైనట్టే అన్నమాట. సో ముహూర్తాలు చూసుకోవాలి. ముహూర్తాలు చూసుకున్న తర్వాత ముహూర్తం ఫిక్స్ అయిపోయిందంటే ఇక పరుగులు తీస్తుంది అనమాట. ఇక తర్వాత పెళ్ళి ఎక్కడ చేయాలి, ఏ ఫంక్షన్ హాల్లో చేయాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటాం. సో ఇట్స్ బెటర్ ఏంటంటే మన కన్వెన్షన్ చూసుకోవడం బెటర్. లిమిటెడ్ పీపుల్ని ఇన్వైట్ చేసేసి కొద్దిగా గ్రాండ్గా చేయడం బెటర్ అనిపిస్తుంది. సో చూసుకొని లిమిటెడ్ క్రౌడ్ రిసెప్షన్ అనేది రేపు అంతా అవాయిడ్ చేస్తున్నారు. సో సో ఒకవేళ కంపల్సరీ అని చెప్పి అనుకుంటే అది రిసెప్షన్ లిమిటెడ్ పీపుల్కి చెప్పేసి క్లోజ్ చేసేయచ్చు. చెప్పలేదు అనకుండా ఉంటుంది కాబట్టి. సో దానికి కావాల్సింది అంతా పెళ్ళి అంటే ప్లానింగ్ చాలా కావాలి. దానికి పెళ్ళి నలుగురు కలిస్తేనే అవుతుంది ఒక శుభకార్యం. సో దానికి మనకి ఏం కావాలి? ప్లానింగ్, నెంబర్ ఆఫ్ ఇన్వైటీస్ లిస్ట్, చెక్ లిస్ట్ చెప్తారు అనమాట. నెంబర్ ఆఫ్ ఇన్వైటీస్ లిస్ట్, తర్వాత రైట్ అంటే లైక్ క్యాటరింగ్ ఎవరు, పంతులు ఎవరు, డెకరేషన్ ఎవరు. సో ఇది ఒక కేటగిరీ. తర్వాత అంతే మ్యాక్సిమం ఇది చూసుకుంటే సరిపోతుంది. అర్థమైపోయింది కదా. సో పెళ్ళి సందడి అనేది జస్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒక వీడియో చేసి మీకు చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకని చెప్తాను. ఓకే, టేక్ కేర్, శుభమస్తు, బాయ్.